ఇద్దరు సూపర్ స్టార్లు అన్నదమ్ముల అనుబంధం. తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరు మహానటులు, ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకరు నట సార్వభౌమ ఎన్టీఆర్, మరొకరు సూపర్ స్టార్ కృష్ణ. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు 5: స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాల్లో ఎన్టీఆర్ అన్నగా, కృష్ణ తమ్ముడిగా కనిపించడం ప్రత్యేకత. దేవుడు చేసిన మనుషులు ఇద్దరు సూపర్ స్టార్ల సంగమం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో భారీ మల్టీ స్టారర్గా ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకునే చిత్రం దేవుడు చేసిన మనుషులు. పద్మాలయ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 1973లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా విషయంలో కృష్ణ గారి అభిమానాన్ని చూపించే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కృష్ణ గారి కోసం తయారు చేయించిన పాత్రను ఎన్టీఆర్ గారి కోసం ఇచ్చేసి కృష్ణ గారు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించారని చెబుతారు. అంటే తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ కోసం తన పాత్ర విషయంలో కూడా కృష్ణ గారు వెనక్కి తగ్గారు. ఎన్టీఆర్ అంటే కృష్ణ గారికి వీరాభిమానం. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్పై కృష్ణ గారికి ఉన్న అభిమానం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని కృష్ణ గారు దాపరికం లేకుండా చెప్పేవారు. విభేదాలు ఒకవైపు, అభిమానం మరోవైపు. తన అభిమాన నటుడిపై ఉన్న గౌరవాన్ని కృష్ణ గారు ఎప్పుడూ దాచుకోలేదు. గొడవలు రాకపోయి ఉంటే మరిన్ని సినిమాలు వచ్చేవేమో. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో గొడవలు, విభేదాలు వచ్చాయి. అవి రాకపోయి ఉంటే ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్లో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు వచ్చి ఉండేవేమో. అప్పట్లో ఇద్దరు అగ్రస్థాయి హీరోలు. వీరిద్దరూ కలిసి తెరపై కనిపించడమంటే అభిమానులకు పండుగే. అలాంటి ఇద్దరు సూపర్ స్టార్లు మరిన్ని సినిమాల్లో కలిసి నటించి ఉంటే తెలుగు సినిమా చరిత్రలో మరిన్ని అద్భుతమైన మల్టీ స్టారర్లు నమోదై ఉండేవి. ఎన్టీఆర్ కూడా కృష్ణను తమ్ముడిగానే ప్రేమించారు. ఎన్టీఆర్ కూడా కృష్ణను ఎంతో ఆప్యాయంగా చూసేవారు. సినిమా రంగంలో పోటీ ఉన్నా, రాజకీయంగా అభిప్రాయాలు వేరైనా కృష్ణపై ఎన్టీఆర్కు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకే వీరిద్దరి అనుబంధాన్ని కేవలం హీరోల మధ్య పోటీగా చూడలేం. అది ఒకవైపు పోటీ, మరోవైపు అభిమానం, ఇంకోవైపు అన్నదమ్ముల్లాంటి ఆప్యాయత. చివరి రోజుల్లో కూడా ఆ ఆప్యాయతే. వీరిద్దరి అనుబంధాన్ని గుర్తు చేసే మరో మధురమైన సంఘటన ఉంది. ఎన్టీఆర్ మరణానికి కొద్ది రోజుల ముందు కృష్ణ, విజయ నిర్మల దంపతులను తన ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టారు. ఈ విషయాన్ని విజయ నిర్మల స్వయంగా చెప్పినట్లు పలు కథనాల్లో ప్రస్తావించబడింది. ఎన్టీఆర్ తన ఇంటికి పిలిపించుకుని ఆప్యాయంగా భోజనం పెట్టడం జీవితంలో ఎన్నో సందర్భాల్లో విభేదాలు వచ్చినా చివరికి మిగిలింది ఆత్మీయతే అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. ఒకరు నట సార్వభౌముడు, మరొకరు సూపర్ స్టార్. సినిమాల్లో పోటీ, రాజకీయాల్లో విభేదాలు. కానీ చివరికి ఒకే ఇంట్లో కూర్చుని ఆప్యాయంగా భోజనం చేసిన ఇద్దరు మహానటులు. అదే ఎన్టీఆర్, కృష్ణ అనుబంధంలోని అసలైన అందం. విభేదాలు వచ్చాయి, గొడవలు జరిగాయి, దూరాలు కూడా ఏర్పడ్డాయి. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, అభిమానం మాత్రం పూర్తిగా మాయమైపోలేదు. అందుకే తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, కృష్ణ అనుబంధం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఒకరు అన్న, మరొకరు తమ్ముడు. ఒకరు మహానటుడు, మరొకరు సూపర్ స్టార్. ఇద్దరూ కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు అది పండుగే. మరి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం జన విజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.